తీసుకున్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఆయన ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించారు. అనతి ప్రత్యేకంగా భౌతికమైనటువంటి విద్యార్హతలు ఉద్యోగ పరంపరలో ఆయన 10కి పైగా టెక్నికల్ పేపర్స్ పబ్లిష్ చేశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. మామూలుగా భౌతికమైన కార్యక్రమాల్లో కూడా అది ఎంతో గొప్ప విషయం ప్రభు గురించి తెలుసుకోవడం. అనతి కాలంలోనే ప్రభు తన సన్యాసాశ్రమ దీక్షకి చేపట్టారైన 2009లో హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజు శిష్యులయ్యి తద్వారా ఏదైతే బాంబేలో ఉన్నటువంటి రాధా గోపీనాథ్ టెంపుల్ ఏదో చౌపట్టిలో ఉన్నదో ముంబైలో ఉన్నటువంటి అక్కడ ప్రారంభించారు ఆయన ఇస్కాన్తో అలాగే 2010లో రాధానాథ్ స్వామి మహారాజ్ దగ్గర ఇనిషియేషన్ తీసుకున్నారు. ప్రభు యొక్క విశేషమైనటువంటి అభిలాషకి కృషికి గుర్తింపుగా అనతి కాలంలోనే ఆయన జిఈవి గోవర్ధన్ ఎకో విలేజ్ ప్రెసిడెన్షియల్ బోర్డు ఆయన గుర్తించి వైష్ణవ స్టడీస్ గోవర్ధన్ ఎకో విలేజ్ అయితే ఉందో భక్తి వేదాంత విద్యాపీఠ 2012లో ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ప్రభుకి. అప్పటి నుంచి ప్రభు నిరంతరంగా ఏదైతే వైష్ణవ సాహిత్యం ఏదైతుందో వైష్ణవ సంపద ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో దాన్ని అతి సులభంగా అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో విశేష కృషి చేశారు. ప్రత్యేకించి శ్రీమద్ భాగవతము చైతన్య చరితామృత గురించి విశేష కృషి చేసి వాటిని ఒక 5S మోడల్లో ఆయన దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని అలా రూపొందించి దాన్ని విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. దాని తద్వారా అనేక మంది లబ్ధి పొందారు. అలా అనేక మంది లబ్ధి పొందారు. అలాగే ప్రభు ఆ ప్రక్రియలో భాగంగా అనేకమైనటువంటి పుస్తకాలను కూడా ప్రభు అందజేయడం జరిగింది. భాగవత సుబోధిని అంటే సుబోధిని అంటే మనకు విధంగా మనం ఇంగ్లీష్ లో హ్యాండ్ బుక్ అంటాం కదా, ఆ లెక్కలు భాగవతం ఎలా దాన్ని సులభతరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయటము, దాని గురించి ఒక పుస్తకం రాశారు ప్రభు. అలాగే గీతా సుబోధిని, చైతన్య సుబోధిని, ఉపదేశామృత సుబోధిని, ఈశోపనిషత్ సుబోధిని, భక్తి రసామృత సుబోధిని, భాగవత్ ప్రభావ చైతన్య ప్రవాహ, ఇలా అనేకమైనటువంటి పుస్తకాలు కూడా ప్రభు అంటే నాలాంటి అల్పులకి భాగవతం గురించి యొక్క సుబోధిని హ్యాండ్ బుక్ అందజేయాలంటే భాగవతం మీద విశేషమైన పట్టు ఉండాలా. అటువంటి పట్టు ఉన్నప్పుడే దాన్ని సులభతరంగా అందజేయడానికి కుదురుతుంది. అటువంటి విశేష కృషి ప్రభు ఒక్క భాగవత సుబోధిని కాదు, గీతా సుబోధిని, చైతన్య సుబోధిని, ఉపదేశామృత, ఇలా విశేషమైనటువంటి వైష్ణవ సాహిత్యం ఏదైతే ఉందో, వైష్ణవ ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో దాన్ని చాలా సులభంగా అందరికీ అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి సుబోధనలు అనేటువంటి అందించారు. అలాగే ప్రభు గీతా రత్నమాల, భాగవత రత్నమాల, చైతన్య రత్నమాల అంటే ఆ యొక్క వైష్ణవ సంపద ఏదైతే ఉన్నదో దానిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి శ్లోకాలు, ప్రాముఖ్యమైనటువంటి శ్లోకాలని ఒక మాలగా కూర్చి ఆయన గీతారత్నమాల, భాగవత రత్నమాల, చైతన్య రత్నమాల అండ్ భాగవత తత్వమాల అనేటువంటి విశేషమైనటువంటి పుస్తకాలను కూడా మనకు అందించడం జరిగింది. అంతేకాదు ప్రభు రెగ్యులర్ గా కూడా భాగవత ప్రదీపిక అనేటువంటి ఈ మ్యాగజైన్ ని ఆయన రన్ చేస్తున్నారు. అలాగే ప్రభు 5,000 గంటలకు పైగా లెక్చర్స్ యొక్క శ్రీమద్ భాగవతం కానీ, భగవద్గీత కానీ, చైతన్య చరితామృత కానీ వీటన్నిటి గురించి కూడా ఆయన విశేషమైనటువంటి లెక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా లెక్చర్స్ ప్రత్యేకించి తెలుగు వాళ్ళలో చాలా తక్కువ మంది మనకి ప్రవచనాలు ఇస్తున్నట్టు వైష్ణవ ప్రవచనాలు ఇస్తున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. గత కాలంలో కూడా చాలా తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళు, పూర్వకాలంలో కూడా ఈ యొక్క స్మార్త సంప్రదాయంలో కానీ, మాయావాదులు కానీ చాలా మంది విశేషమైనటువంటి ప్రచారకులు ఉన్నప్పటికీ కూడా ఎందుకునో మరి తెలియదు తెలుగునాట ప్రత్యేకించి వైష్ణవ ప్రచారం చేసేటువంటి మహానుభావులు అతి కొద్ది మంది మనం గమనించడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు లాస్ట్ లో బాగా విశేషమైనటువంటి ప్రచారం చేసి వైష్ణవ సంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళలో విశేషమైనటువంటి పేరు గడించిన వాళ్ళలో ఒక విధంగా శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు చాలా ప్రముఖంగా వినిపిస్తుండేది. ఆయన పేరు కాకినాడ వారు ఆయన. అలాగే తర్వాత ఈ మధ్య కాలంలో వైష్ణవ సంప్రదాయం నుంచి జిఆర్ స్వామి వారు ఇలా ప్రాపంలోకి వచ్చారు. కానీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి ప్రచారకులు ఈ మధ్యనే మనకి ఒక విధంగా కరోనా కాలంలో వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. వీళ్ళందరూ ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. యూట్యూబ్ లో వీళ్ళందరూ లెక్చర్స్ చూస్తున్న ఎంతో ఆనందం కలుగుతున్నది. అనేక మంది ప్రచారకులు ఇప్పుడు వస్తున్నారు. ఇంకా ఎంతో మంది అవసరం ఉన్నది.
అలాగే గౌరంగ దర్శన ప్రభు లాంటి వాళ్ళ యొక్క వీళ్ళ ద్వారా మోటివేట్ అయ్యి ఇంకా చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ప్రణవానంద ప్రభు వింటున్నాం, లెక్చర్స్ రెగ్యులర్ గా ఇస్తున్నారు యూట్యూబ్ లో. అట్లా వైష్ణవానంద దాస్ ప్రభు లెక్చర్స్ వింటున్నాం యూట్యూబ్ లో, ఆన్లైన్ మాధ్యమం ద్వారా. ఇట్లా అనేక మంది విస్తృతంగా ప్రచారంలోకి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గోపీజన రోజులకి, అలాగే మిగిలిన వైష్ణవులందరికీ దండ ప్రణామాలు సమర్పించుకుంటాను. హరే కృష్ణ ప్రభు. టైం ఎక్కువ తీసుకుంటే మన్నించండి ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ధర్మరాజ్ గారు. మనం మొదలు పెడతాం ఇప్పుడు. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈ జూమ్ మీటింగ్లో సమావేశమైనటువంటి భక్తులందరికీ నా ప్రణామం. అలాగే నన్ను ఈ ఫోరంలోకి ఆహ్వానించినటువంటి గోపీజన్ వల్ల ప్రభు, ఇంకా మిగిలిన భక్తులకి నా ప్రణామం. అదేవిధంగా మన పూర్తి గౌడీయ వైష్ణవ గురు బృందానికి కూడా నా ప్రణామాలు అర్పిస్తూ, ఈ కార్తీక మాసంలో గోవర్ధన లీల గురించి కొంచెం చర్చించుదామని మనం అనుకున్నాం. సో ఈరోజు రేపు మనం గోవర్ధన లీల గురించి చర్చించుకుందాం. ఇప్పుడు గోవర్ధన పూజ మనం చాలా రీసెంట్గా జరుపుకున్నాం, జస్ట్ 4-5 రోజుల క్రితం. గోవర్ధన లీల శ్రీకృష్ణుడు ఈ బృందావనంలో చేసినటువంటి లీలలన్నింటిలోకి గోవర్ధన లీలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏ లీల చేసినా అది ఎంతో దివ్యంగా మనోహరంగా ఉంది, అందులో సందేహమే లేదు. ఆయన దామోదర లీల చేసిన, మృగభక్షణ లీల చేసిన, రాసలీల చేసిన, గోవర్ధనగిరి పర్వతాన్ని వేలి మీద, చిటికిన వేల మీద ఎత్తి నిలబెట్టే లీల చేసినా కూడా, ఏం చేసినా అంత మనోహరంగానే ఉంటుంది, భక్తులందరికీ ఆనందమే కలుగుతుంది. కానీ ఒక్కొక్క లీలకి ఒక్కొక్క విశిష్టత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఇందులో అంటే ఏ సందర్భంలో భగవంతుడు గిరి గోవర్ధనాన్ని ఎత్తి ఆయన చిటికిన వేల మీద నిలబెట్టవలసి వచ్చింది? ఇంద్రుడు, సురేంద్రుడు, దేవేంద్రుడు ఎంతో గర్వంతో ఈ బృందావన వాసులందరూ ఆయనకు పూజ చేయలేదని ఎంతో బాధపడి, కోప్పడి ఆ బృందావన గ్రామాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయడం కోసం ఈ వర్షాన్ని పంపించాడు అన్నమాట. అలా ఇంద్రుడి యొక్క వర్షం బారి నుంచి కుంభవృష్టి, వర్షం అంటే ఏదో సాధారణమైనటువంటి వర్షం కాదు, అది కుంభవృష్టి కురిపించాడు. అసలు ఈ మొత్తం జగత్తంతా అంతమయ్యేటటువంటి పరిస్థితుల్లో, జగత్ ప్రళయం సంభవించే పరిస్థితుల్లో ఎటువంటి వర్షం అయితే వస్తుందో అంత గొప్ప వర్షాన్ని కురిపించాడు ఒక్క గ్రామాన్ని నాశనం చేయడం కోసం. అది కాబట్టి ఆ వ్రజవాసులందరినీ ఆ వర్షం బారి నుంచి, ఆ కుంభవృష్టి, ఇంద్రుడికి పంపించినటువంటి కుంభవృష్టి నుంచి కాపాడడానికి ఆ శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఈ ప్రయత్నం గోవర్ధన గిరి ధారణ ఎత్తాడనమాట. సరే, ఇప్పుడు మనం ఆ గోవర్ధన గిరిని భగవంతుడు ఎందుకు ఎత్తాడు అంటే, ఒకటి ఇంద్రుడి బారి నుంచి బ్రజవాసుల్ని సంరక్షించడం కోసం ఎత్తాడు. కానీ గోవర్ధనగిరి పర్వతాన్నే ఎందుకు ఎత్తాడు అంటే, బ్రజవాసుల్ని వర్షం నుంచి కాపాడాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి.
భగవంతుడు వేరే మార్గాలు లేవా? ఆయన నందభవనంలో నివసిస్తున్నాడు అనమాట. నంద మహారాజు యొక్క మహాభవనంలో ఆయన నివసిస్తున్నాడు. ఆ భవనాన్ని పద్ధతి చేసి ఈ వ్రజవాసులందరినీ భవనంలోకి ఆహ్వానించవచ్చు కదా. అంటే ఎప్పుడైతే ఇంద్రుడు ఇలా కుంభవృష్టి కురిపించాడో అప్పుడు ఈ వ్రజవాసులందరూ గోపికలు, గోపకులు, గోపబాలకులు, తర్వాత పెద్దవాళ్ళు వీళ్ళందరూ నందభవనానికి వచ్చి కృష్ణుడికి మొరపెట్టుకున్నారు. అయినా కృష్ణ, నీ ఆజ్ఞ మేరకు మేము గిరి గోవర్ధనాన్ని పూజించాం, కానీ ఇంద్రుడికి కోపం వచ్చి మమ్మల్ని నాశనం చేయడం కోసం వర్షం కురిపిస్తున్నాడు, ఏం చెయ్యాలి అని ఈ శ్రీకృష్ణ భగవానుడిని అడిగారు. అప్పుడు రండి, ఇంట్లోకి రండి అనొచ్చు కదా ఆయన. అసలు వర్షం ఆపేయచ్చు కూడా శ్రీకృష్ణుడు. ఆపాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి భగవంతుడికి. కానీ ఏం చేయలేదు, అటువంటివి ఏమి చేయలేదు. ఆ వర్షంలో ఈ వ్రజవాసుల్ని సంరక్షించడం కోసం వాళ్ళందరినీ గిరి గోవర్ధనం కిందకి పిలిచాడు అనమాట. అక్కడి నుంచి ఈ గిరి గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతాన్ని ఎత్తి చిటికెన వేల మీద నిలబెట్టి పర్వతం కిందకి రండి అని అన్నాడు అనమాట. గిరి గోవర్ధనాన్ని ఎందుకు ఎత్తాడు? నందభవనం నుంచి గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. అంటే వ్రజవాసుల్ని ఎన్నో విధాలుగా ఆయన రక్షించే సామర్థ్యం ఆయనకు ఉన్నప్పటికీ కేవలం గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మాత్రమే రక్షించాడు అన్నమాట. కాబట్టి గోవర్ధన పర్వతానికి ఏదో విశిష్టత ఉంది, ఏదో ప్రాముఖ్యత ఉంది. లేదంటే భగవంతుడు ఇలా ఎందుకు చేస్తాడు? సరే, ఇంతకీ అసలు ఈ గోవర్ధన పర్వతానికి ఎంత ప్రాముఖ్యతని, ఎంత విశిష్టతని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అసలు గోవర్ధన పర్వతం ఎవరు అన్న విషయాన్ని దర్శించుకుందాం. తర్వాత గోవర్ధన లీలలకు వస్తాను నేను. గోవర్ధన పర్వతం ఎవరు, అసలు గోవర్ధన పర్వతం ఆవిర్భావం ఎలా జరిగింది అన్న విషయాన్ని చర్చించుకుందాం. ఇప్పుడు దానికి ముందు ఒక్క శ్లోకం చెప్తాను. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇష్టమైనటువంటి సఖి అయినటువంటి శ్రీమతి రాధారాణి, శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత భక్తురాలైనటువంటి శ్రీమతి రాధారాణి, శ్రీకృష్ణ భక్తులందరిలోకి గొప్పదైనటువంటి శ్రీమతి రాధారాణి ఈ గిరి గోవర్ధన పర్వతాన్ని ఎలా కీర్తించిందంటే, హంతాయమద్రిరబల హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహదో గణయోస్తయోర్యత్ పానీయసూయమసకందర కందమూలై. హంతాయమద్రిరబల హరిదాసవర్యో. శ్రీమతి రాధారాణి తన ఇష్ట సఖులైనటువంటి లలిత, విశాఖ, ఎంతో మంది సఖులు ఉన్నారు, సఖీ జనం ఉన్నారు. సో వారందరితో ఏమందంటే శ్రీమతి రాధారాణి, హంతాయం అద్రి రబల, అయం అద్రి, ఈ అద్రి అంటే పర్వతం, మనకు తెలిసిందే. ఈ పర్వతం యొక్క విశిష్టత ఏమిటంటే, గోవర్ధన పర్వతం యొక్క విశిష్టత ఏమిటంటే హరిదాసవర్య. గోవర్ధన పర్వతం ఆ హరి యొక్క దాసులందరిలోకి గొప్పదనమాట. హరిదాసవర్య. హంతాయమద్రిరబల హరిదాసవర్యో యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రబోధ. రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద అంటే, రామ అంటే ఇక్కడ ఎవరు? బలరాముడు. కృష్ణ అంటే కృష్ణుడు. ఈ బలరామ కృష్ణులు వారి యొక్క ఆవులందరినీ తీసుకువచ్చి గోవర్ధన పర్వతం దగ్గర ఆడుకుంటూ ఉంటారనమాట. ఆవుల్ని గడ్డి వేయడానికి వదిలిపెడుతూ ఉంటారనమాట. సో అప్పుడు ఆ బలరామకృష్ణుల యొక్క పాద పద్మాల్ని తాకడం వల్ల గోవర్ధన పర్వతం పులకించిపోతుందన్నమాట. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. స్పర్శ ప్రమోద. ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క స్పర్శ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది గిరి గోవర్ధన పర్వతానికి. ఇక్కడ పర్వతం అంటే ప్రాణం లేనటువంటి ఒక రాళ్ల గుట్ట కాదు. ఈ గిరి గోవర్ధన పర్వతం రాళ్ల గుట్ట కాదు, భగవంతుడి యొక్క ప్రేమ యొక్క స్వరూపం. ఆ విషయం గురించి మనం ఒక 5 నిమిషాల్లో చర్చించుకుందాం. ఈ శ్లోకం
ముగించిన తర్వాత యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహగో గణయోస్తయోర్యత్. మానం తనోతి అంటే ఈ గిరి గోవర్ధన పర్వతం ఆ కృష్ణుడికి, బలరాముడికి, ఆయన యొక్క అనుచరులందరికీ ఎంతో ఆదర మర్యాదల్ని అందిస్తుంది అనమాట. మానం తనోతి అంటే ఎంతో ఆదరంగా గౌరవిస్తుంది అనమాట. మానం తనోతి సహగో గణయోస్తయో. కేవలం భగవంతుని గౌరవించడం, భగవంతుని పూజించడం మాత్రమే కాదు, భగవంతుడి యొక్క భక్తులు, అనుచరులకు కూడా పూజలు అందిస్తుంది, సేవలు అందిస్తుంది అనమాట గోవర్ధన పర్వతం. సహ గో గణయోస్తయోర్యత్, ఆవుల్ని కూడా సంరక్షిస్తుంది గోవర్ధన పర్వతం. ఎలా? అసలు గోవర్ధన పర్వతం ఈ కృష్ణుడికి, ఈ గోప బృందం మొత్తానికి, బ్రజవాసులందరికీ, ఈ బృందం మొత్తానికి చేసేటటువంటి సేవలు ఎటువంటివి? పానీయ సూయవస కందర కందమూలై. పానీయం అంటే ఈ గోవర్ధన పర్వతం దగ్గర ఎన్నెన్నో కొలనులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు, రాధాకుండని, శ్యామకుండని, అలా ఎన్నెన్నో, గోవిందకుండని, సురభికుండని, అప్సరకుండని, నవలకుండని, అలా ఎన్నెన్నో చిన్న చిన్న కొలనులు, చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క చెరువుకి ఒక్కొక్క వృత్తాంతం ఉందన్నమాట. సో అలా పానీయం చాలా దొరుకుతుంది అనమాట. కొండెక్కితే నీళ్ళు ఉండవు అనుకోవడానికి లేదు. ఆ కొండ చుట్టూ చాలా ఎన్నెన్నో వాటర్ బాడీస్ ఉన్నాయి అనమాట, లేక్స్ ఉన్నాయి. సో పానీయం దొరుకుతుంది. అంతేకాదు ఆ కొండ మీద, ఆ గోవర్ధన పర్వతం మీద ఎన్నో చెట్లు మొలుస్తున్నాయి. ఆ చెట్లకి ఫలాలు ఉంటాయి. ఆ ఫలాల యొక్క రసం తాగి వీళ్ళందరూ ఆనందిస్తున్నారనమాట. కృష్ణుడు, బలరాముడు, మిగిలిన గొప్ప బాలకులందరూ ఆనందిస్తున్నారనమాట. పానీయం. సూయవస. సూయవస అంటే గడ్డి. అంటే ఆవులకు గడ్డి కావాలి కదా, మేత. సో అక్కడ గోవర్ధన పర్వతం చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ గడ్డి ఎంతో మెత్తగా పరిమళం వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. పరిమళంతో కూడి మెత్తగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటుంది అనమాట. పానీయ సూయవస కందర కందమూలై. కందర అంటే అక్కడ ఉండేటువంటి గుహలు. ఇప్పుడు పర్వతంలో గుహలు ఉంటాయి చూడండి, ఆ గుహల ద్వారా కూడా గోవర్ధన పర్వతం సేవలు అందిస్తుంది భగవానుడికి. ఇప్పుడు చలికాలం అనుకోండి, చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఈ గుహల్లోకి వెళ్ళి కూర్చుంటాడు కాసేపు. అప్పుడు ఎంతో వెచ్చదనాన్ని అందిస్తాయి అన్నమాట ఈ గుహలు. ఈ గోవర్ధన పర్వతంలో ఉండేటటువంటి గుహలు కృష్ణుడి యొక్క శరీరానికి, ఆ గోప బాలకులందరి యొక్క శరీరాలకి వెచ్చదనాన్ని కలిగిస్తుంటాయి అన్నమాట. అది అలాగే బయట వాతావరణం చాలా వేడిగా ఉంది అనుకోండి, అప్పుడు వీళ్ళు గుహలోకి ప్రవేశించిన వెంటనే ఒక కూలింగ్ ఎఫెక్ట్, ఏసీ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, చల్లగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పానీయ సూయవస కందర కందమూలై, కందమూలాలు, ఫలాలు అవన్నీ అందిస్తుంది అనమాట. సో ఈ విధంగా గోవర్ధన పర్వతం ఈ బ్రజవాసుల యొక్క ఈ విలేజ్, ఈ బ్రజవాసులందరికీ అందించేటటువంటి సేవలు అపారమైనటువంటి ఎన్నెన్నో సేవలు అందిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా శ్రీమతి రాధారాణి గోవర్ధన పర్వతాన్ని కీర్తించిందనమాట. అసలు గోవర్ధన పర్వతాన్ని హరిదాసవర్య అంది శ్రీమతి రాధారాణి. హరిదాసవర్య అంటే హరిదాసులు అంటే ఆ హరి యొక్క దాసులు. హరిదాసవర్య అంటే హరిదాసులు అందరిలోకి గొప్పవాళ్ళు అనమాట. అది అంటే గోవర్ధన పర్వతం ఆ హరి యొక్క దాసులందరిలోకి ఉన్నతమైనటువంటి దాసుడు. ఇప్పుడు హరిదాస అన్న పదాన్ని పదంతో ఎవరిని వర్ణించారు? శ్రీమద్ భాగవతంలో ముగ్గురిని వర్ణించారు. మొట్టమొదటిగా యుధిష్ఠిర మహారాజుని వర్ణించారు అనమాట. యుధిష్ఠిర మహారాజు హరిదాసుడు, ఆ హరి యొక్క దాసుడు. ఎందుకంటే ఆ హరికి ఆయన ఎన్నెన్నో సేవలు అందిస్తుంటాడు అనమాట. ఇప్పుడు భగవంతుడైనటువంటి హరికి సాఖ్యరసంలో ఒక స్నేహితుడిగా సేవ చేస్తాడు మన యుధిష్ఠిర మహారాజు. అంతేకాకుండా అంటే వయస్సులో, అంటే ఈ అవతారంలో వయస్సులో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడి కంటే కాస్త చిన్నవాడు.
కాబట్టి పెద్దవాడిగా ఒక వాత్సల్య భావాన్ని చూపిస్తాడు అనమాట యుధిష్ఠిర మహారాజు కృష్ణుడి పట్ల. అంతేకాకుండా ఒక దాసుడిగా కూడా సేవిస్తాడు. అంటే దాస్య రసంలో, వాత్సల్య రసంలో, సాఖ్య రసంలో 3 రసాల్లో మన యుధిష్ఠిర మహారాజు భగవంతుని సేవిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన్ని హరిదాసుడు అన్నారు. అదేవిధంగా ఉద్ధవుడిని కూడా హరిదాసుడు అన్నారు భాగవతంలో. ఉద్ధవుడిని ఎందుకన్నారు? అసలు ఉద్ధవుడు యుధిష్ఠిర మహారాజు కంటే గొప్ప హరిదాసుడు అనమాట. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు సాఖ్యరసంలో, దాస్యరసంలో, వాత్సల్య రసంలో సేవ చేసిన ఉద్ధవుడి యొక్క సేవ ఇంకా ఇంటిమేట్, ఇంకా బాగా సన్నిహిత్యంలో ఉంటాడనమాట. అంటే శ్రీకృష్ణుడు ద్వారకావాసి, ద్వారకలో నివసిస్తాడు, మథురలో నివసిస్తాడు. అప్పుడప్పుడు హస్తినాపురం వచ్చి మన యుధిష్ఠిర మహారాజుని, పాండవుల్ని కలుస్తాడు అనమాట. కానీ శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆయనకి సేవలు అందించే వాళ్ళు, ఆయనకి అత్యంత సన్నిహితులు ఎవరు? మన ఉద్ధవుడు అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వ్రజవాసులకు ఒక సందేశాన్ని పంపించాలి అనుకుంటాడో ఆ సమయంలో ఒక లేఖ రాసి ఆ లేఖని మన ఉద్ధవుడి చేతిలో పెడతాడనమాట. అప్పుడు ఉద్ధవుడు ఆ లేఖ తీసుకుని బృందావనానికి వెళ్ళి ఆ లేఖ చదువుతాడు గోపికల ముందు. అంటే ఇంత రహస్యమైనటువంటి ఈ కమ్యూనికేషన్, ఇటువంటి లేఖని ఉద్ధవుడి ద్వారా పంపించాడు గోపికలకి. అంటే ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో సన్నిహితుడు అనమాట, యుధిష్ఠిర మహారాజు కన్నా సన్నిహితుడు. కాబట్టి ఆయన ఇంకా గొప్ప హరిదాసుడు. కానీ యుధిష్ఠిరుడు, ఉద్ధవుడు ఎంత హరిదాసులైనా కూడా వాళ్ళు బృందావనం బయట మాత్రమే ఉన్నారు. యుధిష్ఠిరుడు బృందావనానికి రాలేదు, మన ఉద్ధవుడు బృందావనానికి వచ్చాడు, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయాడు అన్నమాట. కానీ గోవర్ధన పర్వతం బృందావనంలోనే ఉంటుంది ఎప్పుడు. గోవర్ధన పర్వతం ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఎన్ని సేవలు అందిస్తుంది అంటే కృష్ణుని సేవిస్తుంది, తర్వాత బలరాముని సేవిస్తుంది, గోపికలందరినీ సేవిస్తుంది, ఆవుల్ని సేవిస్తుంది. అంతేకాకుండా ఈ ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్న సమయంలో మన బృందావన వాసులందరినీ, అంటే గోపికలు, గోపకులు, కోతులు, నెమళ్ళు, ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు, పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, బ్రాహ్మణులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరినీ ఒక్కసారిగా సేవించింది అనమాట గోవర్ధన పర్వతం. ఆ గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది కాబట్టే ఇంత గొప్ప సేవా భాగ్యాన్ని గోవర్ధన పర్వతానికే అందించాడు కృష్ణుడు. బ్రజవాసుల్ని ఎన్నో విధాలుగా సంరక్షించే శక్తి ఆయనకు ఉన్నప్పటికీ, అంత సామర్థ్యం ఆయనకు ఉన్నప్పటికీ కేవలం గోవర్ధన పర్వతాన్ని వినియోగించి మాత్రమే వాళ్ళందరినీ సంరక్షించాడు భగవంతుడు. కాబట్టి గోవర్ధన పర్వతం పట్ల శ్రీకృష్ణ భగవానుడికి కానీ, శ్రీమతి రాధారాణికి కానీ ఉన్నటువంటి ఆ ప్రేమ అపారమైనటువంటిది అనమాట. ఇంకా చెప్పాలంటే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ యొక్క స్వరూపమే గోవర్ధన పర్వతం. అసలు గోవర్ధన పర్వతం ఎలా ఆవిర్భవించింది అంటే మనకి ఎన్నెన్నో కథలు ఉన్నాయి మన శాస్త్రాల్లో, పురాణాల్లో. అవి చెప్పుకుందాం మనం. 3 కథలు చెప్తాను ఈరోజు నేను. సరే, దానికి ముందు ఒక చిన్న శ్లోకం. నమో వృందావనాంకాయ తుభ్యం గోలోక మౌలిని పూర్ణ బ్రహ్మాతపత్రాయ నమో గోవర్ధనాయ చ. నమో వృందావనాంకాయ. మొత్తం అంకాశ్రీమ అంటే వడి, అంటే ఈ బృందావనం యొక్క ఒడిలో ఉందన్నమాట గోవర్ధన పర్వతం. ఈ బృందావనం అనేటటువంటి ఇంత పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రదేశంలో ఆ ఒడిలో ఉంది గోవర్ధన పర్వతం. తుభ్యం గోలోక మౌలిని అంటే ఒక కిరీటం పెట్టినట్టు అనమాట బృందావనం మీద. పూర్ణ బ్రహ్మాతపత్రాయ. పూర్ణ బ్రహ్మన్ అంటే మన భగవంతుడు శ్రీకృష్ణుడు, ఆయనకే ఆతపత్రం అయిందనమాట. ఆతపత్రం అంటే గొడుగు. గోవర్ధన పర్వతం ఆ భగవంతుడికి గొడుగుగా మారిందనమాట. నమో గోవర్ధనాయ చ. ఓ గోవర్ధన పర్వతం, ఇది గోవర్ధన పర్వతం
పర్వతమా నీకు నా నమస్కారములు. నమస్తే గిరిరాజాయ శ్రీ గోవర్ధన నామిని అశేష క్లేశ నాశాయ పరమానందదాయిని. నమస్తే గిరిరాజాయ, ఓ గిరిరాజ. గిరిరాజ, గిరి అంటే పర్వతం, రాజా అంటే రాజు, తెలిసింది మీకు. అంటే ఈ పర్వతాలన్నింటికీ రాజు ఎవరు? హిమాలయాలు అంటారు. శ్రీకృష్ణుడే అంటాడు భగవద్గీతలో, పర్వతాలన్నింటిలోకి హిమాలయ నేను అని. కానీ హిమాలయం కంటే గొప్పదైనటువంటి పర్వతం ఏమైనా ఉందంటే అది గోవర్ధన పర్వతమే, అదనమాట. సో ఈ విధంగా గోవర్ధనం యొక్క లీలలు అపారమైనటువంటివి. ఇంతకీ ఈ గోవర్ధన పర్వతం భక్తుడా భగవంతుడా? ఇప్పుడు మనం వరకు ఏం చెప్పుకున్నాం? హరిదాసవరి అని చెప్పుకున్నాం. గోవర్ధన పర్వతం ఆ హరి యొక్క దాసుడు, అంటే భక్తుడన్న మాటను మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మీరు గోవర్ధన శిలల్ని పూజించేటటువంటి ఎంతోమంది భక్తులు ఇళ్లలో కానీ గుళ్ళలో కానీ చూస్తుంటారు. అంటే గోవర్ధన శిలను పూజించడం అంటే ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, గురువు యొక్క ఆశీస్సులు కావాలి. ఎప్పుడైతే గోవర్ధన శిలని గోవర్ధనం నుంచి తీసుకురావాలని మీకు అనిపించిందో, భక్తుల యొక్క ఆశీర్వాదం, బ్రజవాసుల యొక్క ఆశీర్వాదం కావాలి. అంతేకాకుండా అంత ఎత్తు బంగారాన్ని అక్కడ పెట్టాలి. సిద్ధమైతే చేయొచ్చు. సరే, అది వేరే విషయం, తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు గోవర్ధన పర్వతాన్ని అంటే గోవర్ధన శిలల్ని ఎన్నెన్నో గుళ్ళలో మనం చూస్తుంటాం, పూజిస్తూ ఉంటారు. కృష్ణుడిలా ఒక నెమలి పింఛాన్ని పెడతారు, కృష్ణుడికి ఇచ్చినట్టు ఒక మురళినిస్తారు, వేణువునిస్తారు. అలా ఎందుకు చేస్తారు అంటే గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడిగా పూజిస్తారు. అంటే గోవర్ధనుడు భగవంతుడా? శ్రీకృష్ణ భగవానుడితో సమానం. కానీ ఇక్కడే రాధారాణి, శ్రీమతి రాధారాణి ఈ శ్లోకంలో ఏముంది? హంతాయ మధ్య రబల హరిదాసపతి, ఆ హరి యొక్క దాసుడు అందనమాట. ఇంతకీ శ్రీ గోవర్ధనుడు భగవత్ స్వరూపమా భక్త స్వరూపమా? భక్త స్వరూపుడా భగవత్ స్వరూపుడా? అది దానికి ఉన్నటువంటి సమాధానం ఏమిటంటే రెండు. ఇప్పుడు చైతన్య మహాప్రభు భగవంతుడా భక్తుడా? ఆయన భగవంతుడే, కానీ భక్తుడి రూపంలో అవతరించాడు. అదేవిధంగా ఇప్పుడు బలరాముడు భగవంతుడే, కానీ భక్తుడిగా, అంటే భక్తుడిగా భగవంతుడి యొక్క అగ్రజుడిగా ఆయన వ్యవహరించాడు అన్నమాట. అదేవిధంగా గోవర్ధన పర్వతం కూడా భగవంతుడి, కానీ భక్తుడిలా భగవంతుడికి సేవ చేస్తున్నాడు అనమాట. అంటే భగవంతుడే ఒక భక్తుడిగా ఆవిర్భవించాడు అన్నమాట. ప్రభు కహే శ్రీశిల కృష్ణేర విగ్రహ ఇహార సేవ కర తుమి కరియ ఆగ్రహ. అంటే ఒకసారి చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి గోవర్ధన శిలని అందించి, ఎలా అయితే నువ్వు శ్రీకృష్ణ భగవంతుడిని పూజిస్తావో అదే విధంగా ఈ గోవర్ధన శిలని కూడా నువ్వు పూజించాలి అన్నాడు. అంటే శ్రీకృష్ణ మన చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమైనటువంటి చైతన్య మహాప్రభు స్వయంగా గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడని కీర్తించాడు అనమాట. అది కాబట్టి గోవర్ధన పర్వతం భగవంతుడు కూడా భక్తుడు కూడా. మన రఘునాథ్ దాస్ గోస్వామి ఒక మంచి స్తోత్రాన్ని రాశారనమాట. ఏమిటది? గోవర్ధనవాస ప్రార్థనా దశకం అంటారు దాన్ని. నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్య ప్రతిహత మదధృష్టో దండ దేవేంద్ర గర్భ అతుల పృథుల శైల శ్రేణి భూప ప్రియం మే నిజ నికట నివాసం దేహి గోవర్ధనత్వం. ఈ యొక్క పద్యానికి మీనింగ్, అర్థం ఏమిటంటే నిజపతి భుజదండ ఛత్రభావం ప్రపద్య. ఆ గోవర్ధన పర్వతం యొక్క నిజపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు తన చేతితో ఈ గోవర్ధన పర్వతాన్ని ఒక గొడుగులా ఎత్తాడనమాట. ఆ గొడుగు ఉండేటటువంటి ఆ హ్యాండిల్, కర్ర, అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క చెయ్యి. తర్వాత ఛత్రభావం ప్రపద్య, ఒక దండ ఉండాలి కదా, దండంతో గొడుగును పట్టుకుంటారు. ఆ గొడుగు గోవర్ధనం అయితే దండం ఏమిటి?
అది మన శ్రీకృష్ణ భగవానుడి యొక్క చెయ్యి. సరే, ఈ పద్యంలో కూడా నిజపతి అంటే శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతం యొక్క పతిగా వర్ణింపబడ్డాడు అనమాట. ఇంతకీ ఈ గోవర్ధనగిరి బృందావనంలో ఎలా ఆవిర్భవించింది ఒక కథ చెప్తాను నేను. ద్రోణుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ హిమాలయ పర్వతాలకి రాజు. అది ఆయనకి ఎంతోమంది సంతానం ఉన్నారనమాట. అంటే ఒక రాజు యొక్క సంతానం అంటే ఒక గిరిరాజు, గిరి అంటే కొండలు, పర్వతాల యొక్క రాజు అయినటువంటి హిమాలయుడి యొక్క సంతానం ఏమిటి? ఇంకో పర్వతం. అలా అంటే ఎన్నెన్నో పర్వతాలు ఆయన యొక్క బిడ్డలు అనమాట. అంటే పర్వతాలకు పుట్టేది పర్వతాలే కదా. అలాగే ఈ హిమాలయ పర్వతరాజు అయినటువంటి ఈయనకి మన హిమాలయ రాజుకి గోవర్ధన పర్వతం సంతానం అనమాట. ఒకసారి పులస్త్య ఋషి అక్కడికి వచ్చాడనమాట. హిమాలయాలకు వచ్చి ఈ గిరి గోవర్ధనాన్ని చూశాడు. గోవర్ధన పర్వతం ఎంతో బాగుంది, ఎంతో కడు రమ్యంగా ఉంది. ఈ గోవర్ధన పర్వతంలో అన్ని రకాల చెట్లు, తర్వాత కూర్చోవడానికి మంచి ప్రదేశాలు, తర్వాత ఈ జరులు, అంటే వాటర్ ఫాల్స్, ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గోవర్ధన పర్వతం నా యొక్క సాధనకి, నేను చేసే తపస్సుకి, నా ధ్యానానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రదేశంలో నేను కనుక ధ్యానం చేస్తే ఎంతో బాగుంటుందని చెప్పి మన ఈయన పులస్త్య ఋషి హిమాలయుడి దగ్గరికి వెళ్ళి, ఆయన నీ బిడ్డ అయినటువంటి ఈ గోవర్ధన పర్వతాన్ని నువ్వు నాకు సమర్పిస్తే ఈ గోవర్ధన పర్వతం మీద కూర్చొని నేను ధ్యానం చేసుకుంటాను అన్నాడు అనమాట. పర్వతాన్ని ఇచ్చేయమన్నాడు. అప్పుడు మన ఈయన పేరేంటి హిమాలయ రాజు ఏమన్నాడంటే, నా బిడ్డ నేను ఎలా ఇవ్వగలను, కానీ ఇవ్వకపోతే ఈ రాజుకి, మన ఋషికి కోపం వస్తుంది అనమాట. ఎలాగైనా ఇవ్వాల్సిందే. కాబట్టి ఏమన్నాడంటే, సరే నాకు పర్వాలేదు ఇస్తాను, నువ్వు గొప్ప ఋషివి కాబట్టి, బ్రాహ్మణుడు కాబట్టి, ఎంతో తపస్సంపన్నుడు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తాను, కానీ నా బిడ్డను ఒకసారి వెళ్ళి అడుగు అన్నాడు. సరే, పులస్త్య ఋషి మన గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట. నేను నీ తండ్రిని అడిగాను, నేను తీసుకువెళ్ళిపోతున్నాను, నేను తీసుకువెళ్ళి నేను ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్తాను, అక్కడ నీ మీద కూర్చుని నేను ధ్యానం చేస్తాను, దానికి నీ తండ్రి అనుమతి నాకు ఉంది అన్నాడు. నా తండ్రి అనుమతి తీసుకున్నావు, నా అనుమతి తీసుకోవా అని అన్నాడు. తండ్రి అనుమతి ఇస్తే ఇంకా కొడుకు అనుమతితో అవసరం ఏమిటి, పని ఏముంది అన్నాడు అనమాట. అలా కాదు, నా అనుమతి కూడా తీసుకోవాలి, నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అన్నాడు. ఓ కండిషన్లా, సరే ఏమిటో చెప్పు అన్నాడు పులస్త్య ఋషి. నువ్వు నన్ను తీసుకువెళ్ళచ్చు నీ కోరిక మేరకు, కానీ నువ్వు నన్ను ఎక్కడ దించితే అక్కడే దిగిపోతాను నేను, అక్కడి నుంచి కదలను. నన్ను నువ్వు ఎక్కడ పెట్టాలనుకున్నావో దాన్ని నువ్వు ముందే నిర్ణయించుకో. ఒకసారి నిర్ణయం తీసుకుని నన్ను భూమి మీద నువ్వు పెట్టావంటే అక్కడి నుంచి నేను కదలను, గుర్తుందా అన్నాడు. ఎందుకు, అసలు నన్ను ఎక్కడ కావాలో అక్కడే పెడతాను నేను అన్నాడు. సరే నేను వస్తాను అన్నాడు. మన పులస్త్య ఋషి ఈ గోవర్ధన పర్వతాన్ని తన చేతి మీద తీసుకొని వెళ్తున్నాడు అనమాట. అంటే చేతి మీద తీసుకుని ఎలా వెళ్తాడు? ఆంజనేయుడే. అంటే వారికి సిద్ధులు ఉంటాయి, వారు బ్రాహ్మణులు, తపస్సంపన్నులు, ఋషులు. అది ఏదో పాతకాలం మనుషులు, మన కాలం కాదు కాబట్టి వాడికి ఎన్నెన్నో శక్తులు ఉంటాయి. కాబట్టి గోవర్ధన పర్వతాన్ని అలా తీసుకువెళ్తున్నాడు అనమాట, మోసుకువెళ్తున్నాడు. అంటే మోసుకువెళ్తున్నాడని ఏదో పెద్ద అలిసిపోతున్నట్టు కాదు, సునాయాసంగా తీసుకువెళ్తున్నాడు అనమాట. ఆకాశ మార్గంలో అలా చక్కగా ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆయన గోవర్ధన పర్వతాన్ని బృందావనం బృందావనం వరకు తీసుకొచ్చినటువంటి సమయంలో అకస్మాత్తుగా ఆయనకి లఘుశంఖకు వెళ్ళవలసి వచ్చింది అనమాట. లఘుశంఖకు ఎలా వెళ్తాడు? వెళ్ళాలంటే కొండను అక్కడ పెట్టాల్సిందే. కాబట్టి
సరే గోవర్ధన బేబీ మౌంటైన్, పిల్ల పర్వతం, పిల్లవాడు అనమాట పర్వతం, మర్చిపోయి ఉంటాడు పెట్టిన కండిషన్ అని చెప్పి ఏదో అనుకుని అక్కడ పెట్టేశాడు అనమాట. మన గోవర్ధన పర్వతాన్ని అక్కడ గోవర్ధన బృందావనంలో పెట్టాడు అనమాట. పెట్టి అది కార్యక్రమం తన కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చాడనమాట. కొంచెం పద వెళ్ళమన్నాడు. ఎక్కడికంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నానో అక్కడికి వెళ్ళాలి. నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నన్ను ఎక్కడ దించితే అక్కడే దిగిపోతాను, నేను ఎక్కడ దించాలో ముందే నిర్ణయించుకో అన్నాను నేను. నువ్వు నన్ను ఎక్కడ దించావు, ఎక్కడి నుంచి నేను కదలను అన్నాడు. ఎందుకంటే గోవర్ధన పర్వతానికి తెలుసు భవిష్యత్తులో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి నా మీద లీలలు చేస్తాడు, నా రాళ్ల మీద కూర్చుంటాడు, నా గుహల్లో వచ్చి కూర్చుంటాడు, తన ఆవుల్ని తీసుకొచ్చి ఇక్కడ వారికి విందు భోజనం చేస్తాడు అని అన్న విషయం గోవర్ధన పర్వతానికి తెలుసు. కాబట్టి అక్కడే ఉన్నాడు. కానీ పులస్త్య ఋషికి మాత్రం చాలా కోపం వచ్చింది. పులస్త్య ఋషి ఏమన్నాడంటే, నా కోరిక మేరకు నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి నువ్వు రావాలి, కానీ రావట్లేదు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను అన్నాడు. ఏమిటా శాపం? ప్రతిరోజు ఒక ఆవగింజంత తగ్గిపోతుంది అనమాట నీ పరిమాణం. అంటే సరే శపిస్తావా, సరే శపించన్నాడు. ఈ శాపం కాదు, వరం. ఎలా వరం? ఇప్పుడు ఆ కాలం నుంచి మళ్ళీ శ్రీకృష్ణుడు అవతరించే కాలం వరకు రోజుకొక ఆవగింజంత పరిమాణం తగ్గిపోతుంది అంటే, కృష్ణుడు అవతరించేసరికి ఆ కొండ యొక్క సైజు కృష్ణుడి యొక్క లీలకి అనుగుణంగా ఉంటుంది అన్నమాట. కొండ మరీ అంత పెద్దగా ఉందండి. కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు? 5000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అంటే ద్వాపరయుగం చివరిలో వచ్చాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. అంటే ద్వాపర యుగం చివరిలో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక సైజులో వస్తాడనమాట, ఒక పరిమాణంలో వస్తాడు. ఇంతకుముందు యుగాల్లో వ్యక్తులందరూ ఎంతో పెద్దగా ఉండేవాళ్ళు. వారి యొక్క జీవన కాలం కూడా చాలా పెద్దగా ఉండేదన్నమాట. ఆ యుగాలు మారుతున్న కొద్దీ జీవుల యొక్క, వ్యక్తుల యొక్క దేహం యొక్క సైజు కానీ, వారి యొక్క వివేకం కానీ, వారి యొక్క జీవన కాలం కానీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలా ద్వాపర యుగంలో వ్యక్తులు ఎటువంటి సైజులో ఉంటారో ఆ పరిమాణంలో వచ్చాడనమాట మన గోవర్ధన పర్వతం. కాబట్టి అదొక వరమే అనమాట, శాపం కాదు. అదొక కథ. ఆ విధంగా గోవర్ధన పర్వతం ఇక్కడ ఆవిర్భవించింది. తర్వాత త్రేతాయుగంలో అంటే ఇంకొక కథ ఉందన్నమాట. ఇంకో కథలో ఏం చెప్పారంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ గోవర్ధన పర్వతాన్ని, గోవర్ధన పర్వతం కాదు, సేతుబంధనం చేస్తున్నాడు చూడండి. అంటే సీతామాత లంకలో ఉందని తెలుసుకుని శ్రీరామచంద్రుడు ఈ వారధి దాటి, అంటే వారధి అంటే ఏదైనా ఉంటారు, ఈ సముద్రాన్ని దాటి అవతలకు వెళ్ళాలనుకున్నాడు. అలా సముద్రం దాటి వెళ్ళాలి అంటే వారధి నిర్మించాలి. వారధి నిర్మించాలి అంటే ఎన్నెన్నో బండరాళ్ళు కావాలి. కాబట్టి ఈ కోతులు ఉన్నారు చూడండి, ఆ కోతులందరూ ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద బండరాళ్ళని, పర్వతాల్ని విరిచి ఆ బండరాళ్ళని, తర్వాత మొక్కల్ని, వాటిని వీటిని తీసుకొస్తున్నారు అన్నమాట. తీసుకొచ్చి అలా చక్కగా సేతుబంధనం చేస్తున్నారు అన్నమాట. అంటే ఒక వారధిని నిర్మిస్తున్నారు. అప్పుడు ఆంజనేయుడు హిమాలయ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చాడనమాట. ఎత్తి తీసుకొస్తే గోవర్ధన పర్వతంలో చాలా రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళన్నిటితో మన వారధి నిర్మింపబడుతుంది అన్న ఒక కోరికతో తీసుకొచ్చాడనమాట. అలా తీసుకొస్తున్నటువంటి హనుమంతుడికి బృందావనం వరకు రాగానే ఒక సందేశం వచ్చింది. హనుమ, ఇంకా రాళ్ళు అవసరం లేదు, వారధి నిర్మించబడింది, అయిపోయింది, వారధి నిర్మాణం పూర్తయింది, ఇంకా మనకి రాళ్ళు అవసరం లేదన్నాడు. అప్పుడు ఆంజనేయుడు ఏం చేశాడు? ఆ గోవర్ధన పర్వతాన్ని బృందావనంలో దించేశాడు అనమాట. అప్పుడు బృందావనంలో దించినటువంటి ఆ గోవర్ధన పర్వతం ఎంతో నిరుత్సాహపడింది అనమాట. అంటే శ్రీరామచంద్రుడి యొక్క సేవా భాగ్యం నాకు కలగలేదు, అంటే ఆయన పాద పద్మాలు నన్ను తాకలేదు అని ఎంతో వాపోయింది అనమాట మన గోవర్ధన పర్వతం. అప్పుడు ఆంజనేయుడు ఏమన్నాడంటే, బాధపడొద్దు గోవర్ధన పర్వతం, బాధపడొద్దు, నేను నీకు ఒక వరం ఇస్తాను.
ఇప్పుడు రామలక్ష్మణుల యొక్క పాదపద్మాలని తాకేటటువంటి భాగ్యం నీకు కలగలేదు. ఇప్పుడు వారి యొక్క సేవకి నువ్వు నోచుకోలేదు. కానీ వాళ్ళే బలరామకృష్ణులుగా ద్వాపరయుగంలో మళ్ళీ వస్తారు. అప్పుడు వారి యొక్క పాదపద్మాల్ని తాకేటటువంటి అవకాశం నీకు లభిస్తుంది. అంటే ఇప్పుడేమిటి, రాముడు నా మీద నడవలేదే, నేను రాముడి కింద ఉండి ఆయన యొక్క పాదపద్మాల్ని తాకలేదని నువ్వు బాధపడుతున్నావు. కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన కేవలం నీ మీద నడవడమే కాదు, నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు, నిన్ను మోస్తాడు ఆయన అని అన్నాడు. సరే, అలా గోవర్ధన పర్వతం ఎంతో వేచి ఉందన్నమాట శ్రీకృష్ణుడి యొక్క సేవ కోసం. కాబట్టి మనకి భగవంతుడి యొక్క సేవ లభించింది అంటే అది మనం కోరుకున్నాం ఎప్పుడో ఒకప్పుడు. ఆ సేవా భాగ్యం మనకి కలిగితే ఆ సేవని మనం విడిచిపెట్టకూడదు. సేవ చేసే సద్భాగ్యం భక్తులకు కలిగిందంటే అది వారి కోరిక వల్ల కలగవచ్చు, లేదంటే వేరే భక్తుల యొక్క కృప వల్ల కలగవచ్చు. అది మన కోరిక వల్ల మనకి ఆ సేవ అవకాశం లభించినా, వేరే భక్తుల యొక్క కృప వల్ల, గురువు కృప వల్ల లభించిన, ఏది ఏమైనప్పటికీ ఆ సేవని ఎంతో బాధ్యతతో నిర్వహించవలసినటువంటి అవసరం మనందరికీ ఉంది. అంటే అలా సేవ చేసే భాగ్యం ఎంతమంది కలుగుతుంది చెప్పండి? ఈ ప్రపంచంలో ఎంతమంది నివసిస్తున్నారు? వారందరికీ భగవంతుడి యొక్క సేవా భాగ్యం కలుగుతుందా? వారందరూ భగవంతుడి యొక్క నామాన్ని జపించగలుగుతున్నారా? అది కొంతమందికి మాత్రమే వచ్చింది. భక్తులందరూ ఒక మైనారిటీ అన్నమాట. కాబట్టి ఆ సేవని మనం విడిచిపెట్టకూడదు. ఇప్పుడు గోవర్ధన పర్వతం భగవంతుడికి సేవ చేయాలని ఎంతో ఉత్సుకతతో, ఎంతో ఆతురతతో ఉందన్నమాట. కాబట్టి గోవర్ధన పర్వతానికి అవకాశం లభించింది. ఇది రెండవ కథ. ఇక మూడవ కథ చెప్పుకుందాం. ఒకసారి ఆధ్యాత్మిక జగత్తులో గోలోక బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు మన శ్రీమతి రాధారాణితో, ఎంతో మంది గోపికలతో ఎంతో చక్కగా రాసలీలని నిర్వహించాడనమాట. అలా రాసలీల జరిగిన తరువాత శ్రీమతి రాధారాణి కృష్ణుడితో ఏముందంటే, మనం రాసలీల చేసుకోవడానికి ఒక మంచి ప్రదేశం కావాలి. అంటే ఇలా ఆనంద పారవస్యంలో, ఆధ్యాత్మిక ఆనంద పారవస్యంలో నర్తించడానికి మనకు ఒక మంచి ప్రదేశం కావాలి. ఆ ప్రదేశం నువ్వు నాకు సృష్టించి ఇవ్వాలి అని అడిగింది అనమాట రాధారాణి. అప్పుడు మన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే, ఆయన అలా కళ్ళు మూసుకొని ధ్యానించాడు. తర్వాత గోపికలందరి ముఖాలని చూశాడు అనమాట, ముఖార విందాలని చూశాడు. అప్పుడు ఆయన యొక్క హృదయం నుంచి ఒక కాంతి వెలువడింది. ఆ కాంతి ఏమిటంటే ఆ ప్రేమ యొక్క బీజం. అది ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమే ఆ కాంతి రూపంలో హృదయం నుంచి వెలువడి అలా భూమి మీద పడింది అనమాట. అలా భూమి మీద పడినటువంటి ఆ ప్రేమ యొక్క బీజం, ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ ప్రేమ యొక్క బీజం పెరిగి 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 పెద్దదయ్యి గోవర్ధన పర్వతంగా మారింది. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రేమ అపరిమితం కాబట్టి ఆ ప్రేమ పెరుగుతూనే ఉంది. పెరిగి పెరిగి గోవర్ధన పర్వతం అయినా కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. అలా 800,000 మైళ్ళు, అంటే 8 లక్షల మైళ్ళు వైశాల్యం, విడ్త్ అలా పెరిగిందనమాట. తర్వాత ఎంత పొడుగుందంటే ఇంకో కొన్ని లక్షలు పొడుగుందిలేండి. అది నెంబర్లు కరెక్ట్ కాదు. 8 బిలియన్ మైల్స్. తర్వాత 4 బిలియన్ మైల్స్ టాల్, అంత హైట్ అనమాట. విడ్త్ ఎంత, పొడుగు వెడల్పు అంటారు కదా, నాకు తెలుగు మాటలు రావట్లేదు, మీరు అర్థం చేసుకోండి. 8 lakh మైల్స్ విడ్త్, 8 బిలియన్ మైల్స్ లెంగ్త్, 4 బిలియన్ మైల్స్ హైట్, అంత పెరిగిపోయింది అనమాట. తర్వాత 180 మిలియన్లు, 180 మిలియన్ మైల్స్ హైట్ ఉందన్నమాట ఒక్కొక్క పీక్, అంటే శిఖరం. ఇంత బాగా అది పెరిగిపోతుంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఏం చేయాలో తెలియక
అలా దాని మీద అంటే తన యొక్క పాదాన్ని మోపి ఆపేశాడు. ఇంకా నువ్వు పెరగొద్దు, పెరిగి పెరిగి గోలోక బృందావనం మొత్తం అలా నువ్వే నిండిపోయి ఉంటే మిగిలిన పనులు ఏం కావాలి, మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉండాలి అని చెప్పి భగవంతుడు పెరుగుతున్నటువంటి గోవర్ధన పర్వతాన్ని కొంచెం ఆపాడు అనమాట. అది సరే, ఇదొక కథ. అంటే ఈ గోవర్ధన పర్వతం ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపమే. కానీ భగవంతుడు ఆ గోవర్ధన గిరి రూపం ఎలా దాల్చాడు అంటే, భగవంతుడి యొక్క ప్రేమ గోవర్ధన గిరి రూపం ఎలా దాల్చిందంటే ఒక భక్తి భావంతో దాల్చింది. అత్యంత గొప్ప భక్తురాలైనటువంటి ఆ శ్రీమతి రాధారాణి యొక్క కోరిక మేరకు గోవర్ధన పర్వతం ఆవిర్భవించింది అనమాట. కాబట్టి భవిష్య పురాణం ప్రకారం ఏమిటంటే గోవర్ధన పర్వతం రాధాకృష్ణుల యొక్క మనసు నుంచి ఉద్భవించి వారి యొక్క ప్రేమకి స్వరూపం అనమాట. అంటే గోవర్ధన పర్వతం భగవత్ స్వరూపంగా కూడా అనుకోవచ్చు, భక్త స్వరూపంగా కూడా అనుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గోవర్ధన పర్వతం యొక్క ఆవిర్భావం గురించి మనం తెలుసుకున్నాం. సో గోవర్ధన పర్వతాన్ని మనం భక్తుడిగాను పూజించవచ్చు, భగవంతుడిగాను పూజించవచ్చు అనమాట. కాబట్టి అది గోవర్ధన పర్వతానికి నమస్కరించిన, గోవర్ధన పర్వతం యొక్క పరిక్రమ చేసిన మనకి ఎంతో ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది అనమాట. కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశిర తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే సా బుద్ధిర్విబలేందు శంఖ ధవళా యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వర్ష్మ తద్వైశిరః. ఎవరి శిరస్సు అయితే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలకి నమస్కరించి ఆయన యొక్క పాద ధూళి వల్ల కొంచెం తెల్లగా మారుతుందో అటువంటి శిరస్సుని శిరస్సు అంటారు. అంటే భగవంతుడి యొక్క పాద పద్మాలకి నమస్కరించినటువంటి శిరస్సు కానే కాదు. కృష్ణ ప్రణిపాత ధూళి ధవళం తద్వైశిరః తే నేత్రే తమసోజ్జితే సురుచిరే యాభ్యాం హరిర్దృశ్యతే. ఏ కళ్ళైతే భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆనందిస్తాయో అటువంటి కళ్ళనే కళ్ళు అంటారు. సా బుద్ధిర్విబలేందు శంఖ ధవళా యా మాధవధ్యాయిని. ఏ బుద్ధి అయితే ఆ భగవంతుడు ఆ మాధవుడి మీద లగ్నం చేస్తూ ఆ మాధవుడిని ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటుందో అటువంటి బుద్ధినే బుద్ధి అంటారు. అలా భగవంతుడి మీద ధ్యానం చెయ్యనటువంటి బుద్ధిని బుద్ధి అనరు. అటువంటి వ్యక్తుల్ని బుద్ధిహీనులని అంటారు. బుద్ధి ఉంటే భగవంతుడిని పూజిస్తారు, భగవంతుడిని ధ్యానిస్తారు. భగవంతుడిని ధ్యానించకపోతే పూజించకపోతే బుద్ధి లేదని దాని అర్థం. ఈ శ్లోకం ప్రకారం నేనన్న మాట కాదు ఇది. ముకుందమాల స్తోత్రంలో కులశేఖర్ ఆళ్వార్ వారు అంటున్న మాట ఇది, నా మాట కాదు. యా మాధవధ్యాయిని సా జిహ్వామృత వర్షిణీ ప్రతిపదం యా స్తౌతి నారాయణం. జిహ్వామృత వర్షిణి, ఏ జిహ్వైతే ప్రతి పదంలో ఆ అమృతాన్ని వర్షిస్తుందో. జిహ్వ అమృతాన్ని ఎలా వర్షిస్తుంది అంటే, జిహ్వ అమృతాన్ని వర్షించడం అంటే ఆ జిహ్వ భగవంతుడి యొక్క గుణగణాల్ని కీర్తిస్తుంది అన్నది అర్థం. అంటే జిహ్వ నుంచి వచ్చేటటువంటి ఆ మాటలు భగవంతుడి యొక్క గుణగణాలకి సంబంధించినటువంటి మాటలు అయితే అటువంటి జిహ్వే నిజమైన జిహ్వ. భగవంతుడి యొక్క నామ రూప గుణాల్ని లీలల్ని వర్ణించేటటువంటి జిహ్వే నిజమైనటువంటి జిహ్వ. అది. సో ఈ విధంగా అంటే ఈ శ్లోకం మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ గోవర్ధన పర్వతానికి మనం నమస్కరించే సమయంలో మన ఆ గోవర్ధన పదం ధూళి అంటే, గోవర్ధన పర్వతం చుట్టూ ఎవరుంటారు చెప్పండి? కృష్ణుడు ఉంటాడు, రాధారాణి ఉంటుంది, బలరాముడు ఉంటాడు, తర్వాత ఎంతో మంది గోపికలు, గోపకులు, ఆవులు అందరూ ఉంటారు అన్నమాట. అంటే ఈ గోలోకంలో ఉండేటటువంటి భక్త బృందం భగవంతుడితో సహా అందరూ గోవర్ధన పర్వతం దగ్గర ఉంటారు.
ఆ పర్వతంలో ఉండేటటువంటి ధూళి మన శిరస్సుకి అంటుకుంటే, మన శిరస్సుని అలంకరిస్తే అటువంటి శిరస్సే శిరస్సు, సరైన శిరస్సు అన్నమాట అది. సో ఈ విధంగా మనం గోవర్ధన పర్వతం యొక్క ఆవిర్భావం గురించి మాత్రమే చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తి 7 రోజులు పట్టుకున్నాడు అన్న విషయానికి ఇంకా మనం రానేలేదు. చాలా మెల్లిగా చెప్తున్నాను నేను. సరే, కాస్త ఉపోద్ఘాతం ఇచ్చి విడిచిపెడదాం. ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నంద మహారాజును ప్రశ్నించాడు. అంటే అలా ఆడుకుంటూ అక్కడికి వచ్చాడు. అప్పుడు నంద మహారాజు తర్వాత అక్కడ ఉన్నటువంటి గోపకుల బృందం అంతా ఏం చేస్తున్నారంటే, ఈ అక్కడ ఉన్నటువంటి గోపకుల బృందం అంతా ఇంద్ర పూజకి సన్నాహాలు చేస్తున్నారు అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అడిగాడు, ఏమిటి పూజ? ఈ పూజ మీరు ఎందుకు చేస్తున్నారు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఎవరిని ఆనందపరచడానికి చేస్తున్నారు? మీ పూజ ఎక్కడైనా ఏ శాస్త్రంలోనైనా రాశారా? లేదంటే పరంపరలో ఏదో పెద్ద పూర్వీకులు చేస్తున్నారు కాబట్టి అలా ఒక సంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనం చేస్తున్నామా? లేదంటే దీంట్లో శాస్త్రంలో ఏమైనా రాశారా? అంటే గుడ్డిగా నమ్మకుండా ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం తెలుసుకొని చేయాలని కృష్ణుడు అంటున్నాడు అనమాట. నంద మహారాజు ఏం మాట్లాడలేదు. పిల్లవాడు 7 ఏళ్ల బాలుడు ఏం అర్థం చేసుకుంటాడు, చెప్పి ఏం ప్రయోజనం అని ఊరుకున్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నంద మహారాజా, నేను నీ తనయుణ్ణి, నీ కుమారుడికే నువ్వేం చెప్పకపోతే అది ఎలా కుదురుతుంది? అంటే ఇంట్లో వాళ్ళ, అంటే కుటుంబ సభ్యుల ముందు నువ్వు ఎటువంటి రహస్యాలు ఉంచకూడదు. చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. పిల్లవాడిని సంకోచించొద్దు, నువ్వు చెప్తే నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. సరే, మన నంద మహారాజు ఏమన్నాడంటే, నాయన ఇది ఇంద్ర పూజ అంటారు దీన్ని. ఈ ఇంద్ర పూజ ఎందుకు చేస్తామంటే వర్షాలు కురవడం కోసం చేస్తాం. వర్షాలని కురిపించేటటువంటి శక్తి ఉన్నటువంటి దేవత మన ఇంద్రుడు. ఇప్పుడు వర్షం లేకపోతే మన పంటలు ఎలా పండుతాయి? మనకి ధాన్యం ఎలా వస్తుంది? ఆవులకి గడ్డి ఎలా వస్తుంది? కాబట్టి మనం ఈ గ్రామాల్లో ఉంటాం కాబట్టి, గ్రామాల్లోనే కాదు, మనం ఇలా ఏమంటారు అడవుల్లో ఉంటాం కాబట్టి, అడవుల్లో ఉంటాం మనం. తర్వాత ఆవులతో ఉంటాం, కొండల్లో ఉంటాం. మన వంటి గిరి వనచరులకి, మన వంటి వాళ్ళకి వర్షాలు చాలా ముఖ్యం, పంటలు చాలా ముఖ్యం. ఆ వర్షాలను కురిపించేటటువంటి దేవుడు ఇంద్రదేవుడు కాబట్టి ఆయన్ని పూజించాలి మనం. అంటే ఇంద్రుడికి కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నాం మనం. కాబట్టి ఈ పూజ అవసరం. ఎన్నో తరాలుగా చేస్తున్నాం మనం పూజ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, అంటే కర్మ మీమాంస అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు అక్కడ. అంటే కర్మ మీమాంస సిద్ధాంతం ముఖ్యం కాదు అక్కడ విషయం. ఇంద్రుడి పూజని ఆపేయడం ముఖ్యం అక్కడ. మన బ్రజవాసులు కర్మ మీమాంస సిద్ధాంతాన్ని కూడా అర్థం చేసుకోలేదు. వాళ్ళకి అర్థమే కాదు అదంతా. వాళ్ళకి అర్థమైంది ఒక్కటే, శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని పూజించమని మనల్ని అందరినీ కోరుతున్నాడు. ఆయన కోరిక ఏదైతే అది మనం తీర్చాలి, నెరవేర్చాలి. అదే వాళ్ళకి అర్థమైంది. కర్మ మీమాంస వాళ్ళకి అర్థం కాలేదు. మనకు కూడా అర్థం అవ్వకపోయినా కూడా పెద్ద సమస్య ఏం లేదు. మనం తెలుసుకోవాల్సింది భక్తి, నాట్ కర్మ మీమాంస కాదు. సరే, శ్రీకృష్ణ భగవానుడు ఏదో కర్మ మీమాంస అంటే ఏమన్నాడంటే, ఈ ఇంద్రుడికి మనం లంచం ఎందుకు ఇవ్వాలి? అంటే ఎంతో మంది దేవతలు మనకి ఎన్నెన్నో ఇస్తున్నారు. భూమాత ఉంది, ఇంద్రుడు, మన బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పూజ చేస్తున్నారు. మీరు ఇంద్రుడికి ఎందుకు ప్రత్యేకమైన పూజ ఉండాలి? అవసరం లేదు. అసలు మనకి ప్రత్యక్షమైనటువంటి మన దేవుడు, మనం పూజించవలసినటువంటి దేవుడు గోవర్ధన పర్వతం. గోవర్ధన పర్వతం ఇప్పుడు రాధారాయణ చూడండి, పానీయ సూయవస కందర కందమూలై అని. అంటే మన గోవర్ధన పర్వతం నుంచే మనకి ఎన్నెన్నో వస్తున్నాయి. గోవర్ధన పర్వతం చుట్టూ ఉండేటటువంటి ఆ సరస్సు, తర్వాత మొక్కలు, చెట్లు మనకి ఫలాల్ని, పుష్పాలని, నీడని, గుహల ద్వారా
అక్కడ ఉండేటటువంటి గుహల్లో మనం సేద తీర్చుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాయి. అక్కడ ఉండేటటువంటి గడ్డి మన ఆవులకి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా గోవర్ధన పర్వతం మన మన యొక్క ఈ గోప బృందానికి చేసేటటువంటి సేవలు అపారమైనటువంటివి. కాబట్టి మనం గోవర్ధనానికి పూజ చేయాలి. ఇంద్రుడు కేవలం తన యొక్క బాధ్యతని నిర్వహిస్తున్నాడు. తన బాధ్యత తాను నిర్వహించడం కోసం నువ్వెందుకు లంచం ఇవ్వాలి అని అడిగాడు అనమాట. లంచం ఇవ్వాల్సిన అవసరం నీకేముంది? కాబట్టి మనం ఇంద్ర పూజ పక్కన పెట్టి గోవర్ధన పూజ చేద్దాం అన్నారు. నంద మహారాజు ఏమన్నాడంటే, సరే గోవర్ధన పూజ చేద్దాం, ఇంకో రోజు చేద్దాం, ప్రస్తుతానికి ఇంద్ర పూజ కానిద్దాం అన్నాడు. లేదు, ఈ రోజే చెయ్యాలి. ఇంద్ర పూజ ఆపేసి గోవర్ధన పూజ చేయాలి. ఇంద్ర పూజతో పాటు గోవర్ధన పూజ నేను అనట్లేదు. ఇంద్ర పూజ క్యాన్సిల్, పర్మనెంట్లీ క్యాన్సిల్ చేసేయాలి దాన్ని. శాశ్వతంగా ఇంద్ర పూజని రద్దు చేసి శాశ్వతంగా గోవర్ధన పూజని మనం మొదలు పెడదాం, ప్రారంభిద్దాం అన్నాడు అనమాట. సరే, ఇప్పుడు కృష్ణుడికి ఏది నప్పితే, ఏది మంచిది అనిపిస్తే, ఆయన ఏది కోరుకుంటే దాన్ని చేయడం బ్రజవాసుల యొక్క ఆనందం అన్నమాట. కాబట్టి వాళ్ళందరూ గోవర్ధన పూజని చేశారన్నమాట. అంటే గోవర్ధన పూజ యొక్క వర్ణన చాలా పెద్దగా ఉంటుంది. రేపు చర్చించుకోవచ్చు. 9:35 అయింది, లేట్ నైట్ అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం రేపు చర్చించుకుందాం దాన్ని. అది తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటటువంటి సన్నివేశం రేపు చూసుకుందాం. సో అందరికీ కృతజ్ఞతలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ. Hare Krishna. Thank you so much, Prabhuji. Prabhuji, do you have some time for any questions if devotees have? Devotees can ask questions. Yeah. I request Nitya Narasimha Prabhu, please coordinate for the questions. Yeah, Prabhu. Thank you, Prabhu. So, Hare Krishna, as Prabhu suggested, so anybody has any questions, comments, you can either put it in the chat box or you can raise hands. Already, you can directly ask me. Yeah, Mataji has raised. So, Girija Akula Mataji, you can ask the question. You can unmute her. You can unmute. Prabhuji. Hare Krishna. ప్రభుజీ, మీ పునర్దర్శనం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు ప్రభుజీ. అసలు అంటే మేము కొత్త కొత్త కథలు చాలా అసలు మీ నుండి వింటుంటే చాలా మనసు కరిగిపోతుంది ప్రభుజీ. చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. మేము అంటే ఎప్పటి నుంచి మీరు మళ్ళీ కలుస్తారో, మళ్ళీ ఇంకేమన్నా మీ నుండి విందాము అని ఎదురు చూస్తుంటాము. ఇలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అందరు ప్రభుజీలకి, మాతాజీలకి అందరికి కూడా పాదాభివందనాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మాకెవ్వరికి తెలియని కొత్త కొత్త స్టోరీస్ అన్ని చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, మీ ఆశీర్వాదం కావాలి. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్స్ లేనట్టున్నాయి. మనం ముగిద్దామా లేదంటే దివ్య ఇంకా His Grace Gopijan Prabhu himself has question. Yeah. దివ్య ప్రభుజీ ప్రణామ్. నేను ఫస్ట్ టైం ప్రభుజీ మీది నేను ఎప్పుడైతే కృష్ణ కాన్షియస్ గా వచ్చానో హైదరాబాద్ ఇస్కాన్ నుంచి లక్ష్మీ నరసింహ ప్రభుజీ మీ లింక్ పంపించారు భక్తి వేదాంతది. యూట్యూబ్ లో మిమ్మల్ని భగవద్గీత ఇంకా ఇన్ డెప్త్ గా ఫాలో అవుతూ మీ క్లాసెస్ వింటూ వచ్చాను. అండ్ రీసెంట్లీ మన టెలిగ్రామ్ దాంట్లో నుంచే మీది పంపించారు నాకు మాయాపూర్ నుంచి ఒక మాతాజీ. అండ్ సిన్సియర్ గా ఫాలో అవుతున్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలా లైవ్ లో డైరెక్ట్ గా చూసిన ఫీలే ఉంది. క్లాస్ వినడం చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. ఇలాగే కృష్ణ కాన్షియస్ లో ఇంకా ఫర్దర్ గా చాలా ముందుకు వెళ్ళాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇట్ లుక్స్ ప్రభుజీ చెప్పిన విధానం ఎంత స్వీట్ గా ఉంది అంటే ఐ మీన్ దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఫర్ మెనీ డివోటీస్. మీన్స్ మోస్ట్లీ
రేపు ఏమన్నా ఉండొచ్చేమో. సో ఒక చిన్న నా డౌట్ ప్రభుజీ, మీరు ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ కృష్ణ పాదధూళి శిరస ఒక శ్లోక చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. అది ముకుందమాలలో ఉందా, ఎక్కడుంది ప్రభుజీ అది? విచ్ శ్లోక? ముకుందమాల స్తోత్రం. ఓకే, ముకుందమాల స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ one of the senior member, is Rajnarayan Kudas Prabhuji, to thank you and give us the takeaway. Rajnarayan Prabhuji. Hare Krishna. Hare Krishna Prabhuji. Sorry, in between, can I just ask a question, Prabhuji? You said that Govardhan is decreasing every day. Yeah. So how is it still happening, or how long it will be there present? I think it's by the end of Kali Yuga. It's there till Kali Yuga. Because I was wondering that when we are going to Govardhan Parikrama, Govardhana is almost flat. So will it be, will it be there? Because people are already building houses on Govardhan Hill, and they're misusing that. Yes. It will reduce by the size of mustard seed as Kali Yuga progresses. But I don't know if it is till the end of Kali Yuga or some other date. I heard it's end of. I'm not fully sure about it. We need to do some research. I'll find out on this. Are they going to take any action? ISKCON is doing anything for that, Prabhuji? That the people who are building houses over there? I'm not sure, but there are some devotees who are reviving and renovating several places in Vrindavan, like Naradakund and many other places. Recently, some of our devotees went and they found that quite a few places are renovated and they look very beautiful now, very clean. The rooms are very clean. Okay. I think some initiative, some Vaishnavas. Hare Krishna. Thank you. Rajnarayan Prabhuji. Any other questions? No questions, no? Prakash Rao Addanki. Hare Krishna. Prabhu, this Govardhan Lila, first thing you have explained, మీ చెప్పింది ఏంటంటే గోవర్ధన పర్వతం బృందావనంలో ఎందుకు? మొదటి ప్రశ్న. మధ్యగా చక్కగా చెప్పారు దాని గురించి. గోవర్ధన పుట్టుకల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ద్రోణుడి యొక్క కొడుకుని హిమాలయ రాజేంద్ర ద్రోణుడి కొడుకు చెప్పారు. ఆ తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఒకసారి హనుమంతుడు మోసుకొచ్చినప్పుడు అక్కడ బెదరటం ఒకటి, లేదా పులస్య బ్రహ్మ తపస్సు చేసుకోవడం తీసుకొచ్చినప్పుడు పెట్టడం, ఈ రెండు బాగానే ఉన్నాయి. అట్లాగే హరిదాసుగా మీరు చెప్పిన అందరికంటే గొప్ప హరిదాసు చెప్పడం కూడా చాలా బాగుంది. అది మన యుధిష్ఠుడి కంటేను బుద్ధవుడి కంటే కూడా గొప్ప హరిదాసి నేను. ఎందుకంటే గోపికలు, రాధాదేవి, బలరామకృష్ణులు, ప్రజవాసులు అందరూ కూడా వాళ్ళ పాదస్పర్శలతో ఆ గోవర్ధన కుంఠనం చేశాను, చాలా చక్కగా చేశారు. ఆ తర్వాత గోవర్ధనం యొక్క కోరిక, తను భగవంతుడి యొక్క సేవ ఎలా చేయాలనేటువంటి విచారపడటం, ఆ విచారంలో హనుమంతుడు వరం ఇవ్వటం, ఇవన్నీ చాలా ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే అంత డీటెయిల్గా మనం వినాం. ఇవన్నీ కూడా మీరు చాలా విపులీకరించి చెప్పారు, చాలా బాగుంది. రేపు పొద్దున మళ్ళీ రేపు సాయంకాలం మీరు చెప్పబోయేటువంటి గోవర్ధన లీలలో కూడా ఇటువంటి రహస్యాలు ఇంకా చాలా చెప్తారని ఆశిస్తూ నేను మీకు ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం ముగించుకుంటున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యప్రకాశ్ హరే కృష్ణ ప్రభుజీ రెండు విషయాలు విన్నాను, ఎంతవరకు కరెక్ట్. ఈ పర్వతాలన్నీ అది వరకు ఎలా గాల్లో ఎగిరేవని కదా, ఒక చోట నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేవని, దీనివల్ల ఋషులకి వాళ్ళ యొక్క యజ్ఞాలకి వాటికని ఆటంకం వస్తున్నాయని వీటిని శపిస్తారని కదా, ఒక చోట ఉండిపోయేట్టుగా పర్మిట్. అదొక మాట విన్నాను, ఎక్కడ చదివాను ఏదో. రెండోది ఏంటంటే ఈ పర్వతాలు ఒక ముని శాపిస్తాడు కదా, ఈయనకి ఏదో ఒక శాపం వల్ల మెల్లి అని తగ్గిపోవాలి, అంటే
దినదినం కొంచెం తగ్గిపోతారని ఏదో సంథింగ్ లైక్ దట్. నేను తప్పు చెప్తే అది కొంచెం శ్రీకృష్ణ క్లాస్. వుడ్ యు అండర్స్టాండ్ మై క్వశ్చన్స్ ప్రభుజీ? am I clear about that? సో ఆ పర్వతాలకి ఒకప్పుడు రెక్కలు ఉండేవి, అవి ఎగిరేవి. కానీ ఇంద్రుడు తన వజ్రాయుధంతో రెక్కల్ని నరికేశాడు అనమాట. హరే కృష్ణ. ఇది తగ్గిపోవటం ఎందుకు ఇది చెప్పిస్తే అది కూడా అవుతుందా? మునిసిపా ప్రతి పర్వతానికి కొంచెం కొంచెం పర్వతాలు కరిగిపోతాయని. అది గోవర్ధన పర్వతానికి ఆ శాపం ఉంటుంది. ప్రస్తుతం ముని శాపం అక్కర్లేదు ప్రభు, మన శాపం ఏంటో చదువుతుంది పర్వతాలు. మన మనుషుల యొక్క శాపాలే బాగా చదువుతుంది, ముని శాపం కట్టేది. హరే కృష్ణ సార్, నేను చాలా కాలం తర్వాత మీ ఉపదేశం మీద భాగ్యం కలిగింది. ప్రభుజీ మీరు ఏ సెంటర్ నుంచి ఉంటారు? నేను మొదట మీరు జాయిన్ అవటంలో 10 నిమిషాలు లేట్ అయింది. మీరు ఏ అంటే మ్యాంగ్లూరు ఇలా జిఈవి గోవర్ధన్ ఇకో విలేజ్. మీరు ఏ సెంటర్? ముంబై దగ్గరలో. ఆహా, మీరు బొంబాయి సెంటర్ నుంచా? హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం రంగ ప్రభు, చాలా బాగుంది. నీకు కూడా నీ కోసం ఇది చూస్తాం బాగా రహస్యాలతో చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. one more Radha Harini Mataji, we will conclude with Narsimha prayer. By chance if your son is there? Yes Prabhuji, he is ready Prabhu. उग्रं वीरं महाविष्णुं जलान्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहम्। उग्रं वीरं महाविष्णुं जलान्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहम्। उग्रं वीरं महाविष्णुं जलान्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युर्नमाम्यहम्। श्री नरसिंह जय जय नरसिंह प्रहलादीश जय पद्म मुख पद्म वृंदा। श्री नरसिंह जय जय नरसिंह प्रहलादीश जय पद्म मुख पद्म वृंदा। श्री नरसिंह जय जय नरसिंह प्रहलादीश जय पद्म मुख पद्म वृंदा। नमस्ते नरसिंहाय प्रहलादलाददायिने हिरण्यकाशीर्पूर्वक्षः शीलताङ्कानकालाय हितो नरसिंहा परतो नरसिंहा यतो यामि ततो नरसिंहा पहे नरसिंहो हृदये नरसिंहो नरसिंहमदीं शरणं प्रपदे तव करकमलवरे नाकाम् अद्भुतशृङ्गाम् दलिता हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरहरि जय नरहरि जय नरहरि जय नरहरि जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय भक्त प्रहलाद जय भक्त प्रहलाद जय प्रहलाद महाराज जय भक्त प्रहलाद नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। विघ्न विनाशन श्री नरसिंहदेव अनंत कोटि। हरे कृष्ण। थैंक यू माताजी। हरे कृष्णा।
Thank you, Prabhuji. Now, with this, we will conclude today's program. రేపు మళ్ళీ మనం అందరం కలుసుకుందాము. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. Sanatan Prabhu, you may close now.